నమస్కారం శివాబీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి చొరవ. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. రోటరీ సేవలను విస్తృతపరచండి. రోటరీ ఇన్నర్ వీల్ క్లబ్ల అధ్యక్షులుగా ప్రమాణం చేసిన అశోక్ చక్రవర్తి, పొనక సునందమ్మ. మీ భూమి గ్రామ సభలను విజయవంతం చేయండి. గ్రీవెన్స్ డేలో తహసీల్దార్ వెంకటనారాయణమ్మ వెల్లడి. తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయండి. చిలకూరు మండల స్థాయి సమావేశంలో మాట్లాడిన ఎంపీపీ రమాదేవి. ఎంపీలు ఎమ్మెల్యేలతో కలిపి విద్యుత్ కమిటీని ఏర్పాటు చేశారని, ఎక్కడైనా విద్యుత్ సమస్యలు ఎదురైతే కమిటీ దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. గూడూరులోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు శివకుమార్, నాగరాజు మొదలగు వారు పాల్గొన్నారు. ఇది ఒక మంచి అవకాశం. గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయటువంటి పని కేంద్ర ప్రభుత్వం ఈరోజు కేవలం పవర్ పైనే ఒక కమిటీ వేసి, తద్వారా అక్కడ కూడా పవరు అందరికి కూడా సక్రమమైన సప్లై ఇవ్వడం, అలాగే ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఈ వైర్లు ఏమన్నా కిందగా జారిపోయింది అవన్నీ కూడా కొత్త వైర్లు మార్చడం, పాత వైర్లు ఉన్న దగ్గర కూడా, అలాగే సబ్స్టేషన్స్ ఎక్కడ అవసరమో, ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కడ అవసరమో అక్కడ కూడా కొత్త ఏర్పాటు చేసేదానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి కమిటీని వేయడం జరిగింది. కాబట్టి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఎలక్టెడ్ మెంబర్స్ అందరూ కూడా ఈ యొక్క పథకంలో ఉన్నటువంటి దాన్ని ఉపయోగించమని రిక్వెస్ట్ చేసి కోరుతున్నా. నా నియోజకవర్గం వరకు పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఇవ్వండి. అలాగే గ్రామ పెద్దలు ఎవరైనా అనుభవం గల వాళ్ళు ఉన్నా కానీ మీరు చెప్తే అక్కడికి ఖచ్చితంగా ఏఈల్ని పంపించి ఎస్టిమేషన్లు తయారు చేస్తామని తెలియజేస్తున్నా. 249 ఇళ్ళు శాంక్షన్ అయినాయి. అవన్నీ కూడా ఎలిజిబుల్ లిస్ట్ కూడా తయారు చేస్తున్నారు. మొత్తం వెరిఫై చేస్తే ఒక 150 నుంచి 170 వరకు ఎలిజిబుల్ మెంబర్స్ ఉంటారు. పోలీసులు నిజంగా దాన్ని ఛేదించారు, కానీ వాడు మాత్రం పరారులో ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీసు వారు చెప్తున్నారు. పోలీసు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వెంటనే రోటరీ సేవలు విస్తృతపరచాలని కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ప్రతినిధులకు రోటరీ క్లబ్ మాజీ గవర్నర్ ఎల్ సత్యనారాయణ సూచించారు. గూడూరులోని ద్వారకామాయి ఫంక్షన్ హాల్లో రోటరీ ఇన్నర్ వీల్ క్లబ్ల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. గూడూరు పట్టణంలోని ఆసుపత్రి రోడ్డు ప్రాంతంలో ఉన్న ద్వారకామాయి ఫంక్షన్ హాల్లో ఆదివారం రాత్రి రోటరీ ఇన్నర్ వీల్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులుగా అశోక్ చక్రవర్తి, మునిరాజా, ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులుగా పొనక సునందమ్మ, స్నేహలత, మిగతా కార్యవర్గం సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రోటరీ క్లబ్ మాజీ గవర్నర్ సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా రోటరీ సేవలు జరుగుతున్నాయన్నారు. నూతన కార్యవర్గానికి ఏడాది పాటు సేవ చేసే అవకాశం ఉందని, సేవా కార్యక్రమాలు విరివిగా చేపట్టాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ మాజీ గవర్నర్లు భరత్ కుమార్ రెడ్డి, బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి, క్లబ్ ప్రతినిధులు రఘురామరెడ్డి, గోపాలరావు, మైథిలి, ఎల్లసిరి లక్ష్మి, మునిగిరీష్, మయూరి శ్యామ్ యాదవ్ మొదలగు వారు పాల్గొన్నారు. ప్రతి మీటింగ్కి వచ్చి నాకు చాలా మంచి ప్రాజెక్టులు చేయాలి, ముందు మంచి ప్రాజెక్టులు చేస్తూ మన క్లబ్కి మంచి పేరు తీసుకురావాలా, ముందు సరస్వతి శిశు మందిరంలో మనం చేసేటువంటి ఏ ప్రాజెక్టు కూడా పేదవాడికి అవుతుంది అని చెప్పి నన్ను ముందుకు నడిపించినటువంటి వ్యక్తి, నాకు విరుద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి. ఇక రోటరీ క్లబ్కి ప్రాజెక్ట్ చేస్తుందా అన్నాడు. నేను అనగలిగే మహా మనిషి పాల్ హరీస్ అనే మహోన్నత వ్యక్తి తన వివిధ రంగాల్లో కలిగిన వృత్తులు కలిగిన 3 స్నేహితులతో కలిసి నలుగురితో రోటరీ క్లబ్ స్థాపించారు. అది మొదట దాని ఉద్దేశం ఫ్రెండ్షిప్ అండ్ ఫెలోషిప్గా ఉన్నదే, కానీ అది సర్వీస్ మోటోగా సేవా కార్యక్రమంతో దాదాపు 250 దేశాల్లో ఈరోజు సేవా కార్యక్రమాన్ని నిరాకరంగా నిర్వీర్యంగా జరుపుకుంటూ ప్రపంచం మొత్తం ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం ఒక ప్రోగ్రాం కింద ఎక్సలెంట్ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. దానికి నిదర్శనం పల్స్ పోలియో కార్యక్రమాలు, ఎండ్ పోలియో. గడిచిన సంవత్సరం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. ఈ సంవత్సరం నా జీవితంలో ఒక మరుపురాని సంవత్సరంగా మిగిలిపోతుంది. ఇండియన్ క్లబ్ని
కృషి నేను చేశానని నమ్ముతున్నాను. వివిధ సేవా కార్యక్రమాల ద్వారా గడిచిన సంవత్సరాల్లో ఎంతో మంది జీవితాన్ని టచ్ చేయగలిగాను. ఈ అవకాశాన్ని కల్పించిన మా ఇన్నర్ వీల్ క్లబ్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి మా మెంబర్స్ అందరూ సహకరించారు. ప్రత్యేకించి సహకరించడంతో పాటు సహాయాన్ని కూడా అందించారు. డాక్టర్ రోహన్ అక్కడ ఎంత బిజీగా ఉన్నా కూడా 2004 ఇన్స్పిరేషన్ కార్యక్రమం రోటరీ క్లబ్ సభ్యులు మరియు ఇన్నర్ వీల్ సభ్యుల సమక్షంలో జరిగింది. అదే రోజు మైత్రి గారు ఒక బాలిక విద్యార్థికి సైకిల్ బహుకరించారు. సాయిబాబా మందిరం డాక్టర్ రోహిణి గారి ఆధ్వర్యంలో చీరలు, దుప్పట్లు, పలుసరి సేవా కార్యక్రమం స్వామివారి సమక్షంలో వృద్ధులకు ఈ కార్యక్రమాన్ని జరిపించారు. ఆగస్టు 6 డాక్టర్ రోహిణి గారు గర్భిణీలకు బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ కార్యక్రమంలో స్త్రీలకు అవగాహన కలిగించారు. And his classification is rice farming. He held all positions at club and district levels. He was the governor of district 3160 during 1998-99. He represented district 3160 in the Council on Legislation held at Chicago, USA in June 2004. The Rotary International and Rotary Foundation awarded him the citation for meritorious service above self and Distinguished Service Award. But first I would like to congratulate our outgoing President, Mrs. Maithili Surendra, on her successful completion of her tenure. It is important to understand that the new always been in anticipation and wait. Mrs. Surendra is born in Kavli to Mr. Y. Ramegaru and Ramchekamaru. She has 4 siblings. One of her siblings, Mrs. Panaka Vyasena, wife of Mr. Panaka Sukumar Vigaru, is our municipal chairperson. In one chair. She is married. Dr. Sri Janathan Reddy is surgeon, and both of them have been working in Dr. C.R. Reddy Hospital since 1985. She has been associated with Rotary Club for a long time and has served as the president of Inner Week and Mahila Mandali Guru. She has been a part of various developmental and service activities apart from rendering round-the-clock medical services to the poor and needy. చేసినటువంటి యాక్టివిటీస్ గురించి ప్రెజెంటేషన్ చేశారు. బట్ ఇన్నర్ వీల్ క్లబ్ యాక్టివిటీస్తో పాటు ఇంకొక మంచి విషయం నాకు అనిపించింది ఏంటంటే ఇండక్టెడ్ 3 new members డ్యూరింగ్ ద ఇయర్ 2014-15 ముగ్గురిని ఇండక్ట్ చేసింది కొత్త మెంబర్. యాక్చువల్గా 5, బట్ ముగ్గురు మాత్రం జీవని అండ్ సుదేష్మ అండ్ ఇంకొకరు 3 members ఇండక్ట్ చేసింది. అండ్ ఆల్ ద 3 members were very యాక్టివ్ రైట్ ఫ్రమ్ డే 1. చాలా మంది మెంబర్లు చేసుకుంటుంటాము, తర్వాత మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు ప్రెసిడెంట్ వాళ్ళు. మా రోడ్నాక భరత్ డజంట్ రిక్వైర్ ఎనీ ఇంట్రడక్షన్ అని చెప్పి అక్కడ టాపేసి ఉంటే బాగుండేది. చెప్పిందే చెప్పి ఎంతమంది ఇక్కడ వినంటారు, అబ్బాయి పెద్ద మమ్మల్ని నేను వెళ్ళాల్సి వస్తుంది అనుకున్నారు. బట్ స్టిల్ ఇట్స్ ఎ ఫార్మాలిటీ. ఒకే ఒక ఎగ్జాంపుల్ నేను క్లోజ్ చేస్తాను. ఒక సక్సెస్ ఆఫ్ ద లీడర్ అనేది ఆ లీడర్ ఆఫ్ యాటిట్యూడ్ మీద డిపెండ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత లాట్ ఆఫ్ అప్లికేషన్స్, వైబర్, వాట్సాప్ చాలా ఉన్నాయి. వాట్సాప్ గ్రూప్లో మాకు చాలా మెసేజ్లు వస్తూ ఉన్నాయి. మా రోటరీ క్లబ్ నెల్లూరు మెంబరు శ్రీనివాస్ ఎక్కడనే ఉన్నారు, ఆయన నేను ముచ్చటగా వాట్సాప్ శ్రీనివాస్ అని పిలుచుకుంటాను. 2002 నుంచి మా ఇన్నర్ వీడియో స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి మేము మెంబర్స్గా కొనసాగుతూ ఉన్నాము. ఈ సంవత్సరం నాకు ఈ అవకాశం వచ్చింది, ఉపయోగించుకొని నేను బాగా సద్వినియోగం చేసుకుంటాను అనుకుంటున్నాను. మైత్రితో ప్రోగ్రామ్స్ వెళ్ళినప్పుడు మేము అక్కడ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మేము బుక్స్ చూడడానికి వెళ్తే అక్కడ ఇంకొన్ని ప్రాబ్లమ్స్ మాకు కనిపించాయి. అట్లా ప్రతి చోట కొన్ని ప్రాబ్లమ్స్ నేను చూస్తున్నాను, అది నా దృష్టిలో పెట్టుకున్నాను. అవన్నీ ఇప్పుడు నా టర్మ్లో నెరవేర్చేదానికి నేను నా వంతు కృషి చేస్తాను. మా కుటుంబ సభ్యుల సహకారంతో, మా ఫ్రెండ్స్ సహకారంతో, రోటరీ బ్రదర్స్ అందరి సహకారం నాకు కావాలని కోరుకుంటున్నాను. మీ అందరి సహకారంతో ఇంకా ముందుకు వెళ్తాను. తర్వాత రోహిణి మాకు ఇన్నర్ వీల్ క్లబ్కి ఒక బ్యాక్ బోన్ లాగా మాకు రోహిణి తను చాలా మాకు ఉత్సాహాన్ని ఇస్తూ మమ్మల్ని ఎవరినైనా అవేది పడుతుంటారో బాగా ప్రోత్సహిస్తూ ఉంటుంది.
ఏదైనా ప్రోగ్రామ్ చేసేటప్పుడు మాకు ఏదైనా ఫైనాన్స్ ప్రాబ్లమ్ ఇవన్నీ చూసుకునేదానికి కూడా తను నేనున్నాను అని మమ్మల్ని ముందుకు జరుగుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం నా అకౌంట్లో ఈ 5 lakhs డిపాజిట్ ఉంటుంది. దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ ప్లస్ తగ్గినప్పుడు మా సొంత మనీ అయినా వేసుకొని ఇంకా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. భరత్ అన్న ఇన్స్టాల్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అన్నా. అట్లనే సురేంద్ర మైత్రికి ఎలాగా సలహాలు సూచనలు ఇస్తే నా ప్రోత్సహించాడు. నాకు కూడా అదేవిధంగా మీ అక్కనుకొని అన్నీ నాకు సహకరించాలని కోరుతున్నాను. అదేవిధంగా దసన్న మునిగిదేశ్ ఇంకా మిగతా మెంబర్స్ అందరూ నాకు సహకారం ఇవ్వాలని కోరుకుంటున్నాను. మేము ఇంకా మేము అలా కుటుంబంలో అలా కంటిన్యూ అవుతాం. సో అలాగే చాలామంది మీ గూడూరు కూడా నేను ఇప్పుడే అబ్జర్వ్ చేశాను. మీ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు చాలా డేట్స్ కామన్గా ఉన్నాయి. 1963లో స్టార్ట్ అయింది. 1963లో నేను పుట్టాను. చాప్టర్ 63 అని చెప్పారు. సో అలాగే లాట్ ఆఫ్ కామన్ సిచ్యువేషన్స్. Surendra has invited me here today and I thank him for this opportunity. And President కొత్తగా ఫస్ట్ థింగ్ ఏంటంటే మన పాత ప్రెసిడెంట్ గారు ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ గారికి వాళ్ళ ఎదురుదానికి వాళ్ళ ఆఫీస్ బేరర్స్కి మాత్రం ఒక్కసారి అందరూ కొంచెం చెప్పడం పడతారు. చాలా చాలా అట్లాగే ఇన్నోవేటివ్ వరకు కూడా. సో ఇప్పుడు దీని స్ఫూర్తితో ఇన్కమింగ్ మీ భూమిపై జరిగే గ్రామ సభలను విజయవంతం చేయాలని తహసీల్దార్ వెంకట నారాయణమ్మ కోరారు. గూడూరులోని రెవెన్యూ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ డేలో ఆమె వింత స్వీకరించారు. గూడూరు పట్టణంలోని రెవెన్యూ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే జరిగింది. వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుండి తహసీల్దార్ వెంకట నారాయణమ్మ వింతలు స్వీకరించారు. గ్రామాల్లోని సమస్యలను పరిష్కరిస్తామని ఆమె బాధ్యతలకు సూచించారు. అనంతరం వెంకట నారాయణమ్మ మాట్లాడుతూ మంగళవారం నుండి మండలంలో మీ భూమి కార్యక్రమం జరుగుతుందని ఆ గ్రామ సభల్లో వింతులు అందజేయాలని కోరారు. ఆన్లైన్ అడగల్స్ నేను డబ్బులు ఏదైనా కానీ సర్వే నెంబరు ఎలా ఉంది తప్పులు తెలుసుకోవాలంటే వాళ్ళు పేమెంట్ చేసిన తర్వాత సర్టిఫికేట్స్ తీసుకొని వాళ్ళ తప్పులు కరెక్ట్గా ఉన్నాయా లేదా తప్పులు ఏమైనా ఉన్నాయా అని చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ భూమి పోర్టల్ ద్వారా ఆ సర్వే నెంబరు వాళ్ళ ఇది ఊరు నెంబర్ గ్రామము అన్నీ చేసుకుంటే వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళు ప్రింట్ తీసుకోవచ్చు. వాళ్ళ తప్పులు ఏమైనా ఉంటే తెలుసుకోవచ్చు. తర్వాత ఆ సవరణకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు మీ సేవ ద్వారా తప్పులు ఏమన్నా ఉంటే. దాని గురించి గ్రామాల్లో పూర్తిగా అవగాహన కల్పించడానికిను అట్లాగే అడంగల్స్ను 1B రిజిస్టర్స్ అన్నీ చదివి ప్రతి ఒక్కరిని వినమని చెప్పేసి భూములు ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పట్టాదారి పాస్బుక్లు వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్ అన్నీ తీసుకొని వచ్చేసి సరిపోల్చుకొని చూసుకొని ఏమైనా తప్పులు ఉంటే అప్పటికప్పుడు అర్జీలు పెడితే మేము అవి నమోదు చేసుకొని అడంగల్ని మళ్ళీ పూర్తిగా ప్యూరిఫికేషన్ ఆఫ్ అడంగల్స్ అది సవరించడానికి అవకాశం ఉంటుందని ఈ షెడ్యూల్ ఏర్పాటు చేయమన్నారు ఆర్డీఓ గారు. ఆ షెడ్యూల్ మేము చేసుకొని ఆ షెడ్యూల్ ప్రకారము గ్రామాల్లో అన్ని గ్రామాల్లో కూడా అడంగల్స్ 1Bలో చదవడం జరుగుతుంది. రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళ అవి భూముల వివరాలు చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇది వచ్చేసి విఆర్ఓ వారీగా జరుగుతుంది. ఏ విఆర్ఓ ఆ విఆర్ఓ ఆయనకున్న రెవెన్యూ గ్రామాలన్నీ ఒకటి తర్వాత ఒకటి వరుసగా అటెండ్ అవుతూ ఉంటారు. 7వ తేదీ నుంచి రేపటి నుంచినే స్టార్ట్ అవుతుంది ఈ ప్రోగ్రాము. దాంట్లో ఆర్ఐ, ఏఎస్ఓ, సర్వేయరు, సూపర్వైజర్స్ అంటే ఒక విఆర్ఓ అంటే సైమల్టేనియస్గా ఒకే రోజు దాదాపు 3 నుంచి 4 రెవెన్యూ గ్రామాలు జరుగుతాయన్నమాట. ఎవరి పాటికి వాళ్ళు చేసుకుంటూ వస్తూ ఉంటారు. మనకున్నది ఒకే ఆర్ఐ ఒక విఆర్ఓ దగ్గర ఉంటారు. సర్వేయరు ఒక విఆర్ఓ, ఏఎస్ఓ ఒక విఆర్ఓ, అట్లా టీం వాళ్ళే విఆర్ఓ కన్సర్న్ ఆర్ఐ ఆ టీం సూపర్వైజర్ విఆర్ఓ ఆర్ఐని సూపర్వైజర్ అంటాం మనము. ఆర్ఐను ఏఎస్ఓ సర్వేయర్స్ వాళ్ళు వెళ్ళి మార్నింగ్ టు ఈవినింగ్ ఒకవేళ రెవెన్యూ విలేజ్లో 2 హ్యామ్లెట్స్ ఉన్నాయనుకోండి మధ్యాహ్నం నుంచి కూడా ఒక హ్యామ్లెట్లో పెట్టుకున్నట్టుగా షెడ్యూల్ వేయడం జరిగింది. పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీపీ రమాదేవి కోరారు. చిలకూరులోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటై ఉన్న ఆమె కార్యాలయంలో టీడీపీ మండల సమావేశం జరిగింది. చిలకూరులోని ఎంపీపీ కార్యాలయంలో సోమవారం తెలుగుదేశం పార్టీ మండల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీపీ రమాదేవి మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
టీడీపీని బలోపేతం చేసేందుకు నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు ఉచ్చూరు వెంకటేశ్వర్లరెడ్డి, నాయకులు రామచంద్రయ్య, పట్టాభిరామిరెడ్డి మొదలగువారు పాల్గొన్నారు. అన్ని రంగాల్లో పార్టీ కార్యకర్తలకు సంబంధించి పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ఒక నిర్దిష్టమైన కార్యాచరణ అనేది గతంలో ఉన్నది. ఇప్పుడు నారా లోకేష్ గారు రాష్ట్ర కార్యక్రమాలకి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకి అదేవిధంగా కార్యక్రమాలకు సంబంధించి ఆయన ప్రత్యేకమైన దృష్టి తీసుకున్న సందర్భం గత నెల 27వ తేదీ విజయవాడలో జరిగిన పార్టీ రాష్ట్ర విద్యుత్ స్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుకూలంగా ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ సమావేశంలో ముఖ్య అజెండాలకు సంబంధించి ఇదివరకే మేము ముందుకు ఇప్పుడు పెట్టున్నాం. ఇది కాకుండా ఈ సమావేశంలో ఇంకేమైనా కొత్త అజెండాలు పెట్టాలన్నా కూడా నమోదు చేసి దాని మీద మనం ఇక్కడ చర్చ జరపడం జరుగుతూ ఉంది. దానికి ఫస్ట్ మనం ఈరోజు ఇక్కడ చర్చించుకొని నెక్స్ట్ రేపు 9వ తేదీ గ్రామాల్లో సమావేశం అనేది జరుగుతుంది. ఆ సమావేశంలో ఆ గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయో మనమే తెలుసుకొని ఆ రోజు ఆ సమావేశంలో దాన్ని నోట్ చేసుకొని 10వ తేదీ ఇక్కడికి పంపిస్తే దాన్ని మనం మళ్ళీ ఇక్కడ చర్చించుకొని మళ్ళీ జిల్లా స్థాయికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. దాని ద్వారా గ్రామాల అభివృద్ధి అనేది వేగవంతం జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఇప్పుడు చెప్పారు చాలా సమస్యల గురించి. అసలు గ్రామాల్లో మన పార్టీ వాళ్ళు ఎవరో అన్నది ముందు ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. మనకు వాళ్ళకి ఏ విధంగా సమన్వయం ఉందో ముందు అది గుర్తించుకోవాలి. ఏదైనా ఒక మీటింగ్ ని కండక్ట్ చేసేటప్పుడు అవతల వాళ్ళు మన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళందరూ వచ్చే వరకు ఉండి వాళ్ళు నిర్ణయాలు ఏంటి మన నిర్ణయాలు ఏంటి ముందు చూసుకొని నెక్స్ట్ దాన్ని ఏకీభవించాలని. సైదాపురం మండలానికి తెలుగుగంగ నీరు వచ్చేలా కృషి చేస్తామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రంగినేని కృష్ణయ్య తెలిపారు. సైదాపురంలోని పీహెచ్సీ ఆవరణలో బీజేపీ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. సైదాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నాయకులు మొక్కలు నాటారు. భారతీయ జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రంగినేని కృష్ణయ్య మాట్లాడుతూ మండలం చాలా వెనుకబడిందని ఇక్కడి అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగుగంగ నీటిని కాలువలకు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అసెంబ్లీ కన్వీనర్ మణి, మండల అధ్యక్షుడు చాంద్ కాసిం, నాయకులు రవీంద్ర, రమేష్ కుమార్, సంజీవనాయుడు మొదలగువారు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ప్రజలే తీసుకెళ్లిపోయి ఈ సైదాపురం మండలం కూడా చాలా వెనకబడినటువంటి మండలం. ఇది లేకపోతే చాలా వరకు ఎండిపోతాయి. తెలుగుగంగ ఒక్క పార్టీ వరకే ఉపయోగపడుతుంది. మిగతా ప్రాంతాల్లో తెలుగుగంగ లేకుండా చాలా ఎండిపోతున్నాయి. ఏ పార్టీ అయితే ఎండిపోతుంది ఈ మండలంలో మిగిలిన గ్రామాలు కూడా తెలుగుగంగ నీళ్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వెంటనే ఇప్పుడున్న ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీలు కావచ్చు, ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని ఆ తెలుగుగంగ కాలువను పొడిగించే విషయంలో కూడా తప్పనిసరిగా చేయాలా. ఇక్కడ అధికారులు లెట్టిన విషయంలో నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారు. అంటే సక్రమంగా అధికారులు గ్రామాలకు వెళ్ళి సరిగా ఇవ్వడం లేదు. అవన్నీ కూడా అధికారులు సక్రమంగా కలెక్టర్ గారు మొన్నే మందలించారు. ప్రతి పేదవాడికి లెట్రిన్ అడిగిన వాడికి ప్రతి ఒక్కడికి ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం చెప్పిన కేంద్ర ప్రభుత్వంతో జరుగుతున్న ఈ కార్యక్రమం తప్పనిసరిగా ప్రతి వాడికి ఇవ్వాల్సిందే. దాంట్లో మళ్ళీ మార్పు లేదు. అదేవిధంగా వయసు అయిపోయి విడో పెన్షన్ కావచ్చు, ఓల్డ్ ఏజ్ పెన్షన్ కావచ్చు, 70 సంవత్సరాల వ్యక్తులు కూడా తిరుగుతున్నారు ఇంకా పెన్షన్ రాకుండా. వీటి మీద అధికారులు శ్రద్ధ తీసుకొని తప్పనిసరిగా వాళ్ళకి న్యాయం చేయాలా. ఈ పల్లెల్లో ఉండే యొక్క కొన్ని విడో పెన్షన్లు, పోతే మన ఈ వాటర్ సమస్యలు, ఈ సమస్యల మీద ఎండిఓ గారికి ఈ వినతి పత్రాలు అందజేస్తూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వాళ్ళ యొక్క పుట్టినరోజు సందర్భంగా చిన్నపిల్లలను పనుల్లో పెట్టుకుని చిత్రహింసలకు గురి చేస్తున్న సంఘటనలు ఎక్కడైనా ఎదురైతే నిఘా కమిటీ సభ్యుడిగా తన దృష్టికి తేవాలని ఏఆర్డీ సంస్థ డైరెక్టర్ షేక్ బషీర్ తెలిపారు. గూడూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక బాలిక ఈ సొసైటీ ప్రాంతంలో దిక్కుదోచని పరిస్థితుల్లో సంచరిస్తుంటే మా సంస్థకు వచ్చినటువంటి సమాచారం మేరకు ఆ అమ్మాయిని మా నైట్ షెల్టర్ హోమ్కి ఏఆర్డి సంస్థ నిర్వహిస్తున్న షెల్టర్ హోమ్కి తీసుకొస్తే తీరా అమ్మాయి కూడా గిరిజన యానాది కులానికి సంబంధించినటువంటి బాలిక. ఆ అమ్మాయి మా ఉమెన్ స్టాఫ్ మహిళా సిబ్బందికి చెప్పిన సమాచారం ప్రకారం కాల్తిరెడ్డి సుబ్రహ్మణ్యం అనేటువంటి ఒక వ్యక్తి 3,000 రూపాయల కోసం వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర, వాళ్ళ కుటుంబ అవసరాల కోసం 3,000 రూపాయలు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర తీసుకొని సుమారుగా 8 ఏళ్ల ప్రాయంలో అమ్మాయిని అతని దగ్గర పనికి పెడితే ఆ అమ్మాయి యుక్త వయసు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలుగా సుమారుగా నిరంతరం ఆ అమ్మాయి మీద అత్యాచారం జరుపుతున్నటువంటి దిగ్భ్రాంతికరమైనటువంటి విషయాన్ని ఆ అమ్మాయి తెలియజేయగా మేము వెంటనే స్పందించి
జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం, అదేవిధంగా గూడూరు డివిజన్లోని ఆర్డీఓ గారు, డిఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఒక రెస్క్యూ టీంని ఏర్పాటు చేసి మేమందరం కలిసి వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి విచారిస్తే వెలుగు చెంచయ్య వెంకటమ్మ అనేటువంటి చిల్లకూరు మండలానికి చెందినటువంటి గిరిజనులు. ఈ వెలుగు చెంచయ్య నర్రవారిపాలెం గ్రామానికి సంబంధించి, వెంకటమ్మ ఏదరవారిపాలెం గ్రామంలో వీళ్ళిద్దరూ వ్యవసాయ పని కోసం కుదిరితే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకున్నటువంటి మొత్తం కుటుంబ సభ్యులు 17 మంది వారి దగ్గర వెట్టి చాకిరీ చేస్తున్నట్టు తేలింది. ఎలాంటి జీతభత్యాలు లేకుండా, కనీస వసతులు కల్పించకుండా చాలా దారుణంగా వాళ్ళని హింసిస్తూ వాళ్ళ చేత పని చేయించుకోవడమే కాకుండా ఆ అమ్మాయిని అత్యాచారం చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. 7 మంది అతని దగ్గర ఉన్నారు. ఈ అమ్మాయి కనబడకపోయేటప్పటికీ అతను అక్కడికి వెళ్ళి తోట దగ్గరికి వెళ్ళి సైదాపురం మండలంలోని తూర్పుపూండ గ్రామంలో ఏర్పాటై ఉన్న పాఠశాలల్లో విద్యార్థులకు నోటు పుస్తకాలు, విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ అంకమ్మ హాజరయ్యారు. తూర్పుపూండ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులకు మండల ఉపాధ్యక్షురాలు వసంతలక్ష్మి దాతృత్వంతో నోటు పుస్తకాలు, విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీపీ నోటి అంకమ్మ మాట్లాడుతూ విద్యార్థులందరూ బాగా చదువుకోవాలన్నారు. ఇదే విధంగా ప్రతి ఏడాది నోటు పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా నాయకులు నోటి రమణారెడ్డి, శేఖర్ నాయుడు, సిద్దమ్మనాయుడు, ఎంఈఓ నందకుమార్, హెచ్ఎం నవకోటేశ్వరరావు మొదలగు వారు పాల్గొన్నారు. ఇక్కడ 1వ క్లాస్ నుంచి 8వ క్లాస్ వరకు క్లాసులు ఉన్నాయి. ఇక్కడ టీచర్లు అయితే టీచర్లు ఉన్నారు. తర్వాత వీళ్ళకంతా బుక్లు ఎంపీపీ గారు, ఉప ఎంపీపీ గారు బుక్లంతా అరేంజ్మెంట్ చేసి వాళ్ళ సంవత్సరం పూర్తిగా బుక్లు కొనుక్కోకుండా పెన్సిల్, బుక్లు, పెన్నులు, వాళ్ళకి ఏమేమి కావాలి ఐటమ్స్ మొత్తం కొని ఇచ్చారు. బొమ్మలుగా వాళ్ళకి కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి పని ఇచ్చి సంవత్సరంగా మంచిగా చదువుకునేట్టుగా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ కూడా భవిష్యత్తులో కూడా వీళ్ళకి మంచిగా చదువుకుంటే మళ్ళీ బుక్లు కూడా మళ్ళీ ఇచ్చి ఏర్పాటు చేస్తాను. సైదాపురం మండలం ఎంపీసీనే తూర్పుపూండ స్కూలు పిల్లలందరినీ బాగా చదువుకోవాలా, మంచిగా ఉండాలా, బాగా బుక్కులు, పెన్సిల్, పెన్నులు ఏం తక్కువైనా తెచ్చిస్తాము. మీరు మంచిగా తూర్పుపూండ గ్రామం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో మీరు మా టీచర్స్, స్కూల్ హెడ్ మాస్టర్ గారు అయితే మిగతా సిబ్బంది అయితే వచ్చి జరిగింది. ఇందువల్ల ఎంపీకి కూడా ఇట్లా నోట్బుక్స్ కానీ, పెన్సిల్స్ కానీ వాళ్ళకి అవసరమైన సామాగ్రిని అందజేయడం ఈరోజు అందిస్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడా పిల్లలకి కూడా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా బాగా చదివి మన గ్రామానికి కానీ మన సమాజానికి మంచి పేరు తీసుకురావాలని మొదటిగా కోరుకుంటున్నాను. పిల్లలు మీరేంటంటే ఇప్పుడు నేను పెద్దయితే ఇలా అవ్వాలి, ఈ ఉద్యోగం సంపాదించాలి అనేసి ముందుగానే మనం ఒక అవగాహన ఇది పెట్టుకొనేసి దాని మీద మనం కృషి చేస్తే ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళగలం. అందులో ఇప్పుడు కంప్యూటర్ యుగం కాబట్టి ప్రతి విషయానికి కూడా చదువు అనేది లేకపోతే మనం దేనికి కూడా ముందుకి పోయే అవకాశమే లేకుండా పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి విద్య అవసరం. ఈ ఇది గవర్నమెంట్ పాఠశాలల్లో, స్కూల్స్లో అంతా కూడాను ఎక్కువ ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అవన్నీ మీరు సద్వినియోగం చేసుకొని కష్టపడి చదివి మన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మాకు ఖచ్చితంగా అందిస్తూ ఉంటాము. గూడూరులోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో ఉచిత టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. విధి విధానాలను సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగం సులక్ష్మి వివరించారు. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న సునీత సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ శిక్షణ శిబిరాన్ని సంస్థ అధ్యక్షుడు సారంగం శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి సారంగం సులక్ష్మి మాట్లాడుతూ మహిళలు ఇంట్లో ఉంటూనే చేతి వృత్తుల ద్వారా లబ్ధి పొందే వీలుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శిక్షకురాలు జ్యోతి పాల్గొన్నారు. ఆర్థికంగా మీరు బలపడితే మీ కుటుంబం అంతా కూడా బలంగా తయారవుతుంది.
మీరు తద్వారా ఈ సమాజానికి మంచి యువతను అందిస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే భావి భారత పౌరులను మాతృమూర్తులే అందిస్తారు. ఎక్కువగా పిల్లలందరూ ఉండేది తల్లి దగ్గరే. మీరు నైతిక విలువలతో కూడిన ప్రవర్తనని ఈ సమాజానికి అందిస్తే శనివారం లోన్ ఇచ్చారు, అమ్మాయికి కూడా 30,000 లోన్ ఇచ్చారు, షాప్ పెట్టుకుంటుంది. కాబట్టి మీరు నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే వచ్చేవాళ్లే రండి. లేదనంటే మీ అప్లికేషన్ ఫారాలు ఇచ్చేస్తే మేము ఇంకొకరికి సీట్ ఇస్తాం. ఇక్కడ ఏంటంటే వెయిటింగ్ లిస్టులో ఇంకా 18 మంది ఉన్నారు. కాబట్టి మీరు ఇది నేర్చుకోవాలా, మన నేర్చుకునే దాంట్లో 3 రకాలు ఉన్నారని చెప్పి. ఏంటంటే కొంతమంది షాపులు పెట్టుకోవాలని ఉద్దేశం ఉంటుంది, కొంతమందికి ఏంటంటే మన గుడ్డలు మన ఇంట్లో వాళ్ళ గుడ్డలనే ఉంటాయి, కొంతమంది చుట్టుపక్కల వాళ్ళ గుడ్డల వరకు. అంతేగాని ఏదో ఒక 2 గంటలు ఫ్రీగా చెప్తున్నారు, ఇక్కడికి వచ్చేసి కొంచెం కాలక్షేపంగా పోతామనే వాళ్ళు మాత్రం దయచేసి ఈ కోర్సు మీరు బయట నేర్చుకోవాలంటే 10,000 అవుతుంది. 10,000 రూపాయలు పెడితే కానీ ఈ కోర్సు మీకు రాదు. కాబట్టి ఇది మీకు ఉచితంగా జ్యోతి మేడం ఎన్నో టైపింగ్ సెంటర్స్ మాకు చేస్తున్నారు. ఇంచుమించు 14 సంవత్సరాల నుంచి మా సంస్థలో తను పనిచేస్తూ ఉంది. అట్లాంటి నిష్ఠాతరాలైన మంచి ఇన్స్ట్రక్టర్ ద్వారా మీకు చెప్తున్నా కాబట్టి మీరు కూడా సద్వినియోగపరచుకోండి. గారి అన్ని హైవీనిక్ కానీ జాకెట్లు ఏ మోడల్స్ కావాలన్నా అన్ని గౌన్లు కానీ అన్ని మోడల్స్ అయితే నేర్పించడం మాత్రం అది నేర్పిస్తాం. మీరు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉండాలి, ముందు నేర్చుకునేదానికి. రికార్డు అంటే మీరు మామూలుగా అందరూ ప్రతి ఒక్కరు చేయాల్సిందే, చేస్తేనే మీకు సర్టిఫికేట్. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా గూడూరులోని దర్గా వీధిలో ఉన్న నూర్ మసీదులో ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండి కఠోర ఉపవాస దీక్షలో ఉన్న ముస్లింలు ఆదివారం సాయంత్రం అల్పాహారంతో ఇఫ్తార్ను ముగించారు. शुक्रिया अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना मुहम्मदिन व अला आलि सय्यिदिना मुहम्मदिन व बारिक व सल्लिम اللهم لك صمت وبك آمنت وعليك توكلت وعلى رزقك أفطرت فتقبل مني أستغفر الله الذي لا إله إلا هو الحي القيوم ونتوب إليه صل على النبي سيدنا محمد وعلى آله وأصحابه أجمعين برحمتك يا أرحم الراحمين والحمد لله رب العالمين. నూర్ స్వచ్ఛంద సేవ తరఫున నేను శివాబీ ఛానల్ యాజమాన్యం వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఎందువల్లంటే ఈ రమదాన్ మాసం నందు ఖురాన్ అవగాహన కార్యక్రమం ప్రసారించి అందరికీ మేలు చేకూర్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యుత్ సమస్యల పరిష్కారానికి చొరవ. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. రోటరీ సేవలను విస్తృతపరచండి. రోటరీ ఇన్నర్ వీల్ క్లబ్ల అధ్యక్షులుగా ప్రమాణం చేసిన అశోక్ చక్రవర్తి, పొనక సునందమ్మ. మీ భూమి గ్రామ సభను విజయవంతం చేయండి. గ్రీవెన్స్ డేలో తహసీల్దార్ వెంకటనారాయణమ్మ వెల్లడి. తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయండి. చిలకూరు మండల స్థాయి సమావేశంలో మాట్లాడిన ఎంపీపీ రమాదేవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.